నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఒక సినిమా ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి అంటే నంది అవార్డ్స్ అంటే నంది అవార్డ్స్‌ని అపహాస్యం చేస్తూ చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు విమర్శలకు దారితీసింది సార్. చాలా మంది దీనిపైన చర్చలు పెట్టేశారు. అంటే నంది అవార్డ్స్‌ని అటు పందులతో పోల్చుతూ చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు వైరల్ అయిపోతున్నాయి. మరి ఎలా చూస్తారు సార్ మీరు? సినీ అభిమానులైతే దీన్ని విపరీతంగా విమర్శిస్తున్నారు. ఈ నంది అవార్డ్స్‌ని అవమానించడమే, సినిమా ఇండస్ట్రీని అవమానించడమే అంటున్నారు. మీరే విధంగా చూస్తారు సార్? ఏదైనా సరే ఒక పురస్కారాన్ని అగౌరవంగా మాట్లాడటం అనేది ఖచ్చితంగా తప్పే. ఆయన అంటే ప్రాస కోసం పాకులాడటం అనే ప్రయాసలో పడి హ్మ్. ఆయన అంటే లయ గారికి నందులు వచ్చినాయి వరుసగా అనేది ఏదో చెప్పదలుచుకున్నాడు ఆయన. హ్మ్. నిజానికి అది చాలా గొప్పగా చెప్పచ్చు. గొప్పగా చెప్పడం అంటే ఆవిడ అనేక నందులు గెలుచుకున్నటువంటి నటి అని చెప్పవచ్చు. నంది పురస్కారాలు విరివిగా అంటే చాలా సందర్భాల్లో అలాంటివి ఉంటాయి. ఆ, ఉదాహరణకి దుక్పాటి మధుసూదన్ రావు గారి గురించి మాట్లాడేటప్పుడు నందులు మొదలైందే ఆయనతో, ఆ రోజుల్లో ఎక్కువ నందులు వెళ్ళింది వారింటికే అనేవారు. అది గౌరవప్రదమైనటువంటి పరిస్థితి. హ్మ్. అలా కాకుండా ఈయన వాడినటువంటి పదజాలం, ఆయన ఆ ప్రాస కోసం పాకులాడే తపనలో భాగంగా ఆయన అనేసింది ఏంటంటే, ఈవిడ నందుల్ని పందుల్లా పెంచుకున్నారు అనేవాళ్ళండి ఆ రోజుల్లో అన్నాడు. ఎవరు అనేవారు ఎవరికి తెలియదు. అవును. ఆయనే అనేసి ఎవరో అనేవారు అనుకునేవారు అన్న టోన్లో డెలివరీ చేశాడు ఆ అభిప్రాయాన్ని. అది ఇప్పుడు ప్రజలకు పట్టుకున్నారు. అంటే ఏదైనా సరే వేదిక మీద నుంచి మాట్లాడేటప్పుడు పర్టికులర్గా కొన్ని ఇప్పుడు ఆల్రెడీ నంది పురస్కారాలకు సంబంధించిన ఒక గొడవ జరిగింది. లక్కీగా అది ముగిసి తెలంగాణలో గద్దర్ అవార్డులు ఇస్తున్నారు, వాళ్ళు నందులు ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఆ టైంలో ఇలా మాట్లాడటం, ఆయన నందుల్ని అగౌరవపరుస్తూ మాట్లాడటం, ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి పురస్కారం అది. దాన్నే కాదు ఎవరిచ్చినా, ఇప్పుడు ఏదైనా కళా సంస్థ మిమ్మల్ని పిలిచి పురస్కారం ఇచ్చినా కానీ ఆ పురస్కారం తీసుకుని ఈ పురస్కారం నీ బొందలా భలే ఉందో అంటే చాలా దారుణంగా ఉంటుంది కదా అది. అలాంటి అది ఖచ్చితంగా ఇబ్బందికరం మాత్రమే కాదు, ఒక రకమైనటువంటి దాన్ని ఏమిటంటారంటే న్యూనత పరచటం. హ్మ్. ఇలాంటి ఇది ఇది సంస్కారం అనిపించుకోదు. అలాంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన మాట్లాడింది ఖచ్చితంగా తప్పే. అలా మాట్లాడటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఆమోదించకూడని వ్యవహారం. దేనికైనా ఒక వేదిక మీద నుంచి మాట్లాడేటప్పుడు హ్మ్. ఆ వేదికకి సంబంధించినటువంటి గౌరవాన్ని నిలబెట్టే పద్ధతిలోనే నడవాలి. మీకు ఏదైనా విమర్శ ఉన్నా కానీ గౌరవప్రదంగా మాట్లాడాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యానం, నిజానికి అతనికేమీ క్రిటికల్ ఒపీనియన్ ఏం లేదు దాని మీద. క్రిటికల్ ఒపీనియన్ లేకుండా, అలాగే సీరియస్నెస్ లేకుండా జస్ట్ ఏదో ఫన్ కోసం మాట్లాడానని చెప్పుకోవచ్చు రేపు పొద్దున ఆయన. హ్మ్. కానీ ఫన్ కోసం మాట్లాడేటప్పుడు కూడా అలాంటి కీలకమైన అంశాలని తడిమి మాట్లాడటం అనేది ఇబ్బందికరమే. మీరు దాని మీద సెటైర్ వేయదలుచుకుంటే ఒక ఆరోగ్యకరమైనటువంటి సెటైర్ వేయండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మీరు వేదిక మీద నుంచి మీరు పర్సనల్ లైఫ్లో మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకునేటప్పుడు మీరు ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు. కానీ మీరు ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, ఒక మైక్ ముందు మాట్లాడుతున్నప్పుడు, ఒక వేదిక మీద నుంచి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఎవరు వింటున్నారు అనేది ప్రధానం. మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకునేటప్పుడు మీ మధ్య ఇది నడుస్తాయి. కాబట్టి మీరు అక్కడ మాట్లాడుకుంటే అది యాక్సెప్టబుల్ కావచ్చు. అందులో ఎవరైనా రియాక్ట్ అయ్యి ఘర్షణకు కూడా దిగచ్చు. కానీ వేదిక మీద నుంచి మాట్లాడేటప్పుడు ఎవరు వింటారో నీకు తెలియదు, ఎవరు ఎలా గాయపడతారో నీకు తెలియదు. తెలియనప్పుడు నువ్వు గౌరవప్రదంగా మాట్లాడాలి. నువ్వు లైటర్ వెన్లో సరదాగా కామెడీగా మాట్లాడాలంటే ఇది కాదు పద్ధతి. హ్మ్. కామెడీగాను ఎంటర్టైనింగ్గాను మాట్లాడటానికి కూడా ఒక పద్ధతి స్టైలు ఉంటుంది. అది తెలుసుకోకుండా అలా మాట్లాడటం అనేది వేదికల మీద మైకులు తీసుకునేటప్పుడు కొంచెం బాధ్యతాయుతంగానే ఖచ్చితంగా వ్యవహరించి తీరాలి. అది ఆ ధోరణి ఉన్నట్టు కనబట్టలేదు. హ్మ్. చాలా మంది అలా మైకులు తీసుకుని నోరు పారేసుకోవటం అనేది ఈ మధ్య చూస్తున్నాం. అవును. రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన మైక్ ముందున్నానా లేకపోతే గదిలో పర్సనల్గా మాట్లాడుతున్నానా అనే ఆ రెండిటికి తేడా తెలియకుండా ఆయన మాట్లాడి 2-3 సార్లు ఇరుక్కున్నాడు. అవును. ఇలా అనేక మంది అంటే వాళ్ళు ఒక ప్లెయిన్లో ఉంటారు, ఒక ఏరియాలో ఉంటారు వాళ్ళ ఆలోచనల్లో.
అక్కడ ఆలోచనల్లో ఉన్నటువంటి ప్లేస్లోనే ఉన్నామనేటువంటి భ్రమతో మాట్లాడేస్తూ ఉంటారు. అది ప్రమాదాలు దారితీస్తుంది. ఓకే. ఈయనకి ఆ పరిస్థితి కాదు. ఇది అంటే ఇది సంస్కారం లేనితనము అని మాత్రమే అనాలి. సంస్కారం లేమి అని చెప్పాలి ఆయన. కాబట్టి ఇది ఖచ్చితంగా దుర్మార్గం. ఆయన బహుశా సారీ చెప్పేసి ఉంటాడు ఈ పాటికి, లేదు చెప్తాడు. ఈ రభస అర్థమై ఉంటుంది అతనికి, అర్థమై సారీ చెప్తాడు. కానీ సారీ చెప్పినప్పటికీ అతని స్థాయి ఏమిటి అనేది ఇది డిసైడ్ చేసింది. ఓకే. ఫర్దర్గా ఆయన ఏం మాట్లాడినా లేకపోతే ఏ సినిమాలు ఎలా చేసినా కానీ నిజానికి ఆయన చేసినటువంటి సినిమా కూడా ఒక గందరగోళమే. అక్కడ కూడా కొంచెం ఏదో తేడాగానే మాట్లాడాడు ఆయన. సో మాట్లాడేటప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరిని అడ్రస్ చేస్తున్నాం అనేటువంటిది తెలుసుకుని ఆ ఎరుకలో మాట్లాడాలి తప్ప ఏది పడితే అది, ఎలా పడితే అలా మాట్లాడటం అనేది ఖచ్చితంగా సభ్యత అయితే కాదు. ఆ సభ్యత మీరి మాట్లాడాడు ఆయన. ఆయన సారీ చెప్పినప్పటికీ అది రికార్డ్ అయి అలాగే ఉంటుంది. అవును సార్. ఈ మధ్య కొన్ని సినిమాలను ప్రమోట్ చేసుకోవడం కోసం కూడా టాక్టిక్గా ఇలా వివాదాస్పదం చేసి చర్చనీయాంశం చేస్తే ప్రమోట్ అయిపోతుందన్న ఉద్దేశంతో కూడా చేస్తున్నారని వినిపిస్తుంది. అటువంటి ధోరణి ఇప్పుడు ఉందా సార్? అంటే అది వేరు. కంటెంట్కి సంబంధించి కాంట్రవర్సీ చేస్తే దానికి లింక్ అయి ఉంటారు. ఇది అది కాదు, ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. సందర్భంతో సంబంధం లేని వ్యాఖ్యానం, ఇది ప్రమాదం. ఇది అతని పర్సనల్ కండిషన్ ఏంటనేది తెలియజేస్తుంది. అతను వ్యక్తిగతంగా సంస్కారహీనుడు అనేది ఆయనే చెప్పుకున్నాడు ప్రపంచానికి. థ్యాంక్ యూ.